వీడియో నంబర్ 6, డెట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెంట్రల్ అసిస్టెన్స్. మనకి మన ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది, అది ఎంత ఉంది? పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అసలు పబ్లిక్ డెట్ అంటే ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయని మనకి ఇక్కడ రాసి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కాంపోనెంట్స్. అండ్ ఇక్కడ ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది అని ఉంటుంది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపితో చేస్తే ఎంత పర్సంటేజ్ అని ఇక్కడ ఉంటుంది. సేమ్ అదే పర్సంటేజ్ జిఎస్డిపి 23-24, 24-25 బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత ఉంటుందని ఒక లెక్క. సో అది నేను కింద క్లియర్గా రాశాను. నంబర్స్ ఎంతవరకు ఇంపార్టెంటు, ఈ ఒక్కొక్కటి నంబర్లు కాదు. పబ్లిక్ డెట్ అంటే మనం ఎలా తెచ్చుకుంటాం అప్పు. ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఓపెన్ మార్కెట్లో లోన్స్ తీసుకోవడం అంటే ఇండియాలోనే. మళ్ళీ బయట కంట్రీకి వెళ్తే మనం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ సిటీకి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు ఇవ్వడం అనేది త్రూ సెంట్రల్ గవర్నమెంట్. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇచ్చారు ఎవరు బయట దేశం నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి గ్యారంటీ ఉండాలన్నమాట. సో పబ్లిక్ డెట్ అంటే ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే లోకల్గా ఎనీ లోన్స్ ఇంకెక్కడి నుంచి అయితే అక్కడ తీసుకోవచ్చు. అలాగే లోన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి, లోన్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈ మొత్తం మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కడతా ఉంటారు ప్రావిడెంట్ ఫండ్. అలాగే డిపాజిట్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవేంటి అని పరిగెట్టకూడదు. ఎలా పిక్టోరియల్ మెమరీ పెట్టుకోండి అంతే. పిక్టోరియల్ మెమరీ. నేను ఏపీ ఎకానమీ ముందుగా ఎందుకు చేస్తున్నానంటే దాని గురించే. మనకి ఎంతో టైం ఉంది, 100 days. సో యూ హ్యావ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ. జస్ట్ అదే ఇస్తాడు, అంతకన్నా డీటెయిల్స్ లోపలికి వెళ్ళడం. ఇంకా ఇప్పుడు ఆ స్మాల్ సేవింగ్స్ ఏంటి, ప్రావిడెంట్ ఫండ్ ఎలా వస్తాయి, స్టేట్ గవర్నమెంట్కి ఎలా వస్తాయి, డిపాజిట్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్ అంటే ఏంటి, ఆ డీటెయిల్స్లోకి వెళ్తే యు ఆర్ గాన్. సో పబ్లిక్ డెట్ అంటే వచ్చేది 30 మార్కులండి. 30 క్వశ్చన్లు వస్తాయి అనుకుందాం 2 చాప్టర్లోంచి. ఒక్కొక్క టాపిక్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసినా 30 అయిపోతాయి అక్కడ. ఇప్పుడు పబ్లిక్ డెట్లోంచి ఒక క్వశ్చన్ ఇద్దాం అనుకుంటాడు, ఏమిస్తాడు? దీని లోపలికి వెళ్ళిపోయి ఇవ్వడు కదా. పబ్లిక్ డెట్ అంటే అందులో ఏమున్నాయి కాంపోనెంట్స్ అని ఇస్తాడు. అదొక రకమైన క్వశ్చన్. సో ఓపెన్ మార్కెట్ లోన్స్ ఉంటాయి, లోన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, లోన్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్ అండ్ రిజర్వ్ ఫండ్స్. అమౌంట్స్ కావాలంటే మీకు ఇక్కడ ఉంటాయి. ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటే 3,66,564 కోట్లు. లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ 28,000 కోట్లు. లోన్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ 19,858 కోట్లు, 20,000 కోట్లు. స్మాల్ సేవింగ్స్ 6,639 కోట్లు. సో అలాగా మనం అన్నీ కలుపుకుంటే మనకున్న అప్పు ఎంత అంటే మొత్తం మీద 23-24 ఎండింగ్కి, యాజ్ ఆఫ్ 24 March 31కి మనకున్న అప్పు 4,91,734 కోట్లు ఉంది మనకు అప్పు ఆంధ్రప్రదేశ్కి. అది మన జిఎస్డిపిలో పర్సంటేజ్ తీస్తే 33%. ఈ నంబర్స్ ఇంపార్టెంట్. ఈ 2 నంబర్లు అడుగుతాడు అంతే. ఎంత ఉంది అప్పు అని అడుగుతాడు, ఎంతకి వెళ్తుంది అని అడగడం. బడ్జెట్ ఎస్టిమేట్ అది ఒక ఎస్టిమేట్. అది 5,60,000 కోట్లకి వెళ్తుందని ఒక ఎస్టిమేట్. వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు, అంత అప్పు చేయొచ్చు చేయకపోవచ్చు.
అది 34.14% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇదైతే డన్ కదా. 33.7% ఆఫ్ జిఎస్డిపి మనకి అప్పు ఉంది. 4,91,734 crore. సో దీస్ బోత్ నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్. వన్ లైన్ ఆన్సర్. ఎంత పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఉంది ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి యాజ్ ఆఫ్ 23-24? 33.71%. నంబర్ రేర్. నంబర్ 4,91,734. ఐ డోంట్ థింక్ బడ్జెట్ ఎస్టిమేట్లో అడుగుతాడని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ 34.14% ఎస్టిమేట్. 5,60,000 crores ఎస్టిమేట్ అంచనా. We don't know whether it will happen or not. But this is concrete. బట్ స్టిల్ ఏదన్నా ఈ నంబర్ కూడా పక్కనే ఉంటే మనకు గుర్తుపెట్టుకోవడం ఈజీ. 33.71%, 34.14%. 5,60,60,000, 4,90,000, 91,000 అంతే మన పబ్లిక్ డెట్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత కట్టాం? ఇంట్రెస్ట్ పేమెంట్స్ కమ్ అండర్ మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని లాస్ట్ టైం చూసాం కదా. 29,433 కోట్లు కట్టాం గత సంవత్సరంలో. 22, 23, 24లో 29,433 కోట్లు కట్టాం. ఇప్పుడు అంచనా ప్రకారం 28,754 కోట్లు కడతామని అంచనా. అది పెరగచ్చు, తగ్గచ్చు. సో అందుకని 23-24 ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇది అవుట్ స్టాండింగ్ డెట్ అండి. ఇంక్లూడ్స్ అన్అపార్షన్డ్ అమౌంట్. అంటే ఇది తెలంగాణతో విడిపోయినప్పుడు అది అలా పీక్లాట్లో ఉందన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. 4422 ఈజీయే కదా. 4422 crores అదొక అన్అపార్షన్డ్ అమౌంట్. అంటే తెలంగాణకి మనకి చిన్న అలా ఉండిపోయింది. అది పెద్దన్న మోడీ గారు తెచ్చి తేలితే కానీ తెగదు అది. ఓకే, సో దిస్ ఈజ్ సింపుల్. అడిగితే కనుక మై బెట్ దిస్ క్వశ్చన్ 33.7% ఆఫ్ జీడిపి మై గెస్. బట్ స్టిల్ మిగతావన్నీ కూడా మనం చదువుకుని వెళ్ళాలి కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ వీ కెన్ డూ. ఓకే, తర్వాత లోన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ద సెంట్రల్ అసిస్టెన్స్. ఇక్కడ ఎంత అన్నాం మనం? అవుట్ స్టాండింగ్ లోన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంత అన్నాం? 28,138.34 కోట్లు కదా. అదే నంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి. 28,138 కోట్లు. దట్ ఈజ్ అవర్ లోన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ అసిస్టెన్స్. సో వాట్ ఈజ్ అవర్ సెంట్రల్ అసిస్టెన్స్? 23-24. 24-25 అవసరం లేదండి, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకోవాలి అంతా. ఇట్స్ ఫ్యూచర్. బడ్జెట్ ఎస్టిమేట్ అనేది అడగడు మోస్ట్లీ. ఎక్కువ బడ్జెట్ ఎస్టిమేట్లో అడిగేది బడ్జెట్ ఫిగర్ ఎంత, రెవెన్యూ మెయిన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, అదంతా నెక్స్ట్ టాపిక్. రీసెంట్ ఇండియన్ బడ్జెట్ అని ఉంది, రీసెంట్ ఏపీ బడ్జెట్ అని ఉంది కదా. ఇంకా మొత్తం అవన్నీ మొత్తం ఓవరాల్ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడతో మనం ప్రీవియస్ ఇయర్ కథ ఇదంతా ఇంచుమించుగా. సెంట్రల్ అసిస్టెన్స్, లోన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. The state government is receiving loans from the government of India for financing both plan and non-plan schemes. అంటే చాలా స్కీమ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేవి. అవి సెంటర్ స్కీమ్స్, అంటే స్టేట్ అండ్ సెంటర్ ఇద్దరు కూడా 60-40 రేషియోలో ఖర్చు పెడతా ఉంటారు. 40% విల్ బీ ఫ్రమ్ ద స్టేట్, 60% విల్ బీ ఫ్రమ్ ద సెంటర్.
కొన్ని ఏమో లోన్స్ రూపంలో వస్తాయి, కొన్ని గ్రాంట్స్ రూపంలో వస్తాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇంకా అవన్నీ మనకి నీడ్ నాట్ గో ఇన్ టు దట్ మచ్ డీటెయిల్. మనకు కావాల్సింది ఏంటంటే అవుట్ స్టాండింగ్ సెంట్రల్ అసిస్టెన్స్ లోన్స్ ఎంత ఉంది? 28,138 కోట్లు ఉంది. 23-24 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కదా, ఈ వీడియో చేసే టైంకి ఫోన్లు వస్తున్నాయి అన్నమాట. సరే, అవుట్ స్టాండింగ్ అమౌంట్ 28,138 crores. ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతావి ఇవేంటంటే లాస్ట్ ఇయర్ ఇంత తీసుకున్నాం, 5,000 కోట్లు తీసుకున్నాం, 13,081 కోట్లు కట్టేసాం రీపెయిడ్. నెట్ బారోయింగ్స్ వచ్చి 3,630 కోట్లు మిగిలింది. ఇంకా ఓవరాల్గా ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకుంటూ అక్యుములేట్ అవుతూ ఉంటాయి కదా అప్పులు, అది ఈ అమౌంట్ అనమాట, 28,138 crore. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 28,138 crore. సో దిస్ ఈజ్ ద వీడియో. ఏమండి, ఒకటి బ్రాడర్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎగ్జామినర్ విల్ నాట్ గో ఇన్ టు లైక్ ఏ చీప్ పర్సనాలిటీ. అంటే లోపలికి వెళ్ళిపోయి ఏదో అడిగితే దానివల్ల నాలెడ్జ్ బయటికి రాదు క్యాండిడేట్ది. ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్, మన అప్పు ఎంత ఉంది? 33.7% ఆఫ్ జీడిపి, దగ్గర దగ్గర 5 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు 4,90,000 కోట్లు అని కూడా ఇవ్వడు. 5 lakhs, 6 lakhs, 7 lakh crore, 8 lakh crore అలా బ్రాడ్గా ఇస్తారు. పర్సంటేజ్ యాక్యురేట్గా ఇస్తారు. 33%, 34%, 33.7%, 35% అలా దగ్గరలో ఇస్తారు. సో మన రాష్ట్రం గురించి మనకు ఎంత అప్పు ఉందో తెలియాలి కదా. సో అట్లాగా గివ్ ఇంపార్టెన్స్ టు ఇంపార్టెంట్ థింగ్స్, డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు అన్ఇంపార్టెంట్ థింగ్స్. అది మీ మనసుకి తెలుస్తుంది, ఏది ఇంపార్టెంట్ అని మీ మనసుకి తెలుస్తుంది. అదే ఎగ్జామినర్ కూడా అడుగుతాడు. సింపుల్. ఓ కంగారు పడిపోయి ఎవడికండి గుర్తుండేది ఇవన్నీ? ఈ నంబర్లన్నీ ఎవడికి గుర్తుంటే చెప్పండి? ఛాన్సే లేదు కదా. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎంత తెచ్చాం, లోన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తెచ్చాం, లోన్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత తెచ్చాం, స్మాల్ సేవింగ్స్ నుంచి ఎంత తీసుకున్నాం, ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎంత తీసుకున్నాం, డిపాజిట్స్ అండ్ రిజర్వ్ ఫండ్స్ నుంచి ఎంత తీసుకున్నాం అని కాదు అడిగేదాడు. ఈ 6లో 3 ఇచ్చి 4వది వేరేదేదో ఇచ్చి వాట్ కాన్స్టిట్యూట్ పబ్లిక్ డెట్ అంటాడు. 4 ఇచ్చి ఒకటేదో వేరేది పెట్టి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటాడు. ఇక్కడే ఈ 3 పెడతాడండి, కింద ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని రాస్తాడు ఇంకో 4వది. ఇందులో పబ్లిక్ డెట్లోకి రాంది ఏంటి అంటాడు. అట్లా ఉంటాయన్నమాట క్వశ్చన్స్. మనం ఏంటంటే బడ్జెట్ అనగానే ఏదో నంబర్లు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, ఇదెంత అదెంత అని. అది కాదు కాన్సెప్ట్ అడిగేదాడు. పబ్లిక్ డెట్ అంటే వాట్ కాన్స్టిట్యూట్ పబ్లిక్ డెట్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆర్ నాట్ పబ్లిక్ డెట్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ come under revenue expenditure. Okay? So in that way, feel confident. You use your guts. ఇంపార్టెంట్, మన చిన్నప్పటి నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళం. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పని కట్టుకుని ఏవేవో అడగడు. ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసా తెలీదా క్యాండిడేట్కి, తెలియాల్సినవి తెలుసా తెలీదా. ఆ తెలియాల్సినవి ఏంటి? కామన్ సెన్స్. ఇప్పుడు బడ్జెట్ ఎంత అనేది తెలియాలి. వాట్ ఈస్ ద నంబర్? 2,90,000 ఎంత ఉంది, ఇంకా చూడలేదు, ఇవాళ పేపర్ చేయాలి, లేదా రేపు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అని తెలుసుకుంటాం.
అందులో మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటాడు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అడగడు, వెరీ రేర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫిగర్ అడిగేస్తాడు. ఎందుకంటే అసలు గవర్నమెంట్ చేయాల్సింది, గవర్నమెంట్ చేసే పని రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచితే ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడుతుంది. సో అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడిగే అవకాశం ఉంటుంది. అలా అన్నమాట. సో అట్లాగా జస్ట్ అలాగా కూల్గా ఏ నంబర్లు గుర్తుపెట్టుకోవాలి, ఏ నంబర్లు గుర్తుపెట్టుకోకూడదు అనేది మీకు తెలిసింది అనుకోండి, దట్ విల్ బీ ఫైన్. సో అదే నా ప్రయత్నం. ఓకే, సో జస్ట్ ఈ ఫిగర్స్ నంబర్స్ 33.7% అనగానే మనకు ఆ పబ్లిక్ డెట్ టక్ మనకు గుర్తు రావాలన్నమాట. 34.14% ఈజ్ ప్రొజెక్టెడ్. ఇట్ మైట్ బీ ఆర్ ఇట్ మైట్ నాట్ బీ. సో వేర్ ఆర్ వీ నౌ అని తెలుసుకోవడం ముఖ్యం. సో జనరల్గా గవర్నమెంట్ ఒక ఎగ్జామినర్గా ఈ విల్ గో టు దట్ పాయింట్. వేర్ ఆర్ వీ నౌ, ఎంత అమౌంట్, 4,90,000 crore అంటే రఫ్గా 5 lakh crore ఉందన్న ఒక పాయింట్, రౌండ్ ఫిగర్. అట్లాగా వీ విల్ గో ఆన్. నెక్స్ట్ మొత్తం రీసెంట్ ఏపీ బడ్జెట్ మొత్తం ఐ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆ తర్వాత వీడియోలో ఐ విల్ బి టెల్లింగ్ యూ హోల్ బడ్జెట్ స్పీచ్. ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. 4th యూనిట్లో కంప్లీట్ చేయడానికి ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో విల్ బి అవర్ 2024-25 బడ్జెట్. దెన్ నెక్స్ట్ బడ్జెట్ స్పీచ్ ఒకటే సెపరేట్గా ఒక వీడియో చేస్తా. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బడ్జెట్ స్పీచ్. బోల్డ్ అని ఎతికేసుకోవచ్చు క్వశ్చన్లు అందులో. ఓకే, రైట్, దెన్ ఐ విల్ బీ డీలింగ్ విత్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి ఐ మస్ట్ పుట్ ఇట్ ఇన్ ఎయిర్ప్లేన్ మోడ్. ఓకే.